శ్రీ సాయి సచ్చరిత మరాఠీ టు తెలుగు ట్రాన్స్లేషన్ మణియమ్మ గారు రచించిన సచ్చరిత పుస్తకంలోని 28వ అధ్యాయం 154వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. 405వ పేజీ. మేఘ యొక్క మరొక కథను వింటే ఆనందం కలుగుతుంది. గ్రామ దేవతలందు బాబాకు గల గౌరవం మరియు వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. మేఘ షిరిడిలో ఉన్నంతవరకు నిత్యం మధ్యాహ్నం ఆరాధన చేసేవాడు. కానీ ముందుగా 406వ పేజీ. ముందుగా సకల గ్రామ దేవతలను పూజించి మసీదుకు వెళ్ళేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు అతని నిత్య పద్ధతి తప్పింది. శ్రమపడి ప్రయత్నించిన ఖండోబాదేవుని పూజ జరగలేదు. పూజ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ గుడి ద్వారాలు తెరుచుకోలేదు. అందువల్ల ఆ పూజను చేయకుండానే బాబా ఆరతిని చేయడానికి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో ఈ పూజలో విఘ్నం జరిగింది. దేవతలందరి పూజ జరిగినా ఒకరి పూజ మాత్రం జరగలేదు. వెళ్ళు, ముందు దానిని చేసి తర్వాత ఇక్కడకు రా అని అనగా తలుపులు మూసి ఉన్నాయి. వారిని తెరవాలనుకున్నా తెరుచుకోలేదు కనుక ఆ పూజను వదిలిపెట్టవలసి వచ్చిందని మేఘ చెప్పాడు. ఇప్పుడు ద్వారాలు తెరిచే ఉన్నాయి, వెళ్ళి చూడు అని బాబా చెప్పారు. మేఘ వెంటనే గబగబా వెళ్ళాడు. బాబా మాటలు అతనికి అనుభవమయ్యాయి. కండేరాయిని పూజ చేశాక మేఘ తపన పోయింది. తరువాత బాబా మేఘను పూజన చేయనిచ్చారు. పిమ్మట గంధ పుష్పాది అష్టోపచార పూజన అత్యంత ఆదరంగా చేసి మేఘ యథాశక్తి పూలమాలను, ఫలాలను, దక్షిణను అర్పించాడు. ఒకసారి మకర సంక్రాంతి రోజున బాబాకు చందనంతో నలుగు పెట్టి గోదావరి నీటితో అభ్యంగన స్నానం చేయించాలని మేఘకు కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా వారు సరే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపో అన్నారు. వెంటనే మేఘ కుండను తీసుకొని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయం కాకముందే గొడుగు కానీ చెప్పులు కానీ లేకుండా ఖాళీ కుండను చేతబట్టుకొని నీరు తేవడానికి గోదావరికి వెళ్ళాడు. రాను పోను 8 కోసల దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడిన పని అని అతనికి కలలో కూడా అనిపించనే లేదు. మేఘకు ఆ చింత లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. సాయిబాబాకు గంగోదకంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం, ఎక్కడి అలసట, దృఢమైన శ్రద్ధయే ప్రమాణం. నీరును తెచ్చి రాగి గంగాలంలో పోశాడు. ఇక స్నానానికి లెమ్మని బాబాను బలవంత పెట్టసాగాడు. కానీ బాబా ఒప్పుకోలేదు. మధ్యాహ్న ఆరతి అయిపోయింది. భక్త బృందం ఇళ్లకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. స్నానానికి అంతా సిద్ధంగా ఉంది అని మేఘ అన్నాడు. మేఘ చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైన సాయి మేఘ చేతిని తమ చేత్తో పట్టుకొని నచ్చజెప్పసాగారు. నాకు గంగా స్నానం వద్దురా, ఫకీరునైన నాకు గంగనీరు ఎందుకు, నువ్వెంత తెలివి తక్కువ వాడివిరా అని అన్నారు. కానీ మేఘ అవేం వినిపించుకోలేదు. బాబాను శంకరుని వలె భావించాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు, అదొక్కటే అతనికి తెలుసు. 174వ ఓవి నుంచి ఇంకొక వీడియోలో చదువుకుందాం. జై సాయినాథ్.